అందరికీ నమస్కారం అండి. మన జీకే సేఫ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి NMMS అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. దీనిని తెలుగులో జాతీయ ప్రతిభ ఉపకార వేతనం అంటారన్నమాట. ఇప్పుడు ఈ NMMSకి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైనది. ఈ ప్రారంభమైన వాటి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. చదువుకు పేదరికం అడ్డు కారాదని, ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యకు దూరం కారాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం NMMS అందిస్తుందన్నమాట. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చాటిన వారిని ఎంపిక చేసి 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 12,000 చొప్పున మొత్తం 60,000ను అందచేస్తారు. ఈ పరీక్షకి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఈ నెల 4వ తారీఖు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. ఈ 4వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు అంటే సెప్టెంబర్ 30 వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ యొక్క ఫీజులను కానీ మనం గమనించినట్లయితే ఓసీ బీసీ విద్యార్థులకు వచ్చేసి ₹100 పరీక్ష ఫీజుగా నిర్ధారించగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ₹50 ఫీజుగా నిర్ణయించున్నారు. దరఖాస్తు చేసిన వారందరికీ కూడా డిసెంబర్ 7వ తారీఖున ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50% అర్హతగా నిర్ణయించారు. ప్రతిభా పరీక్ష మొత్తం కూడా 180 మార్కులకి నిర్వహిస్తారు. మరి ఈ పరీక్షలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయ్యా అనేది మనం ఆలోచించినట్లయితే రీజనింగు, అర్థమెటిక్కు, గణితం, సైన్సు, సోషలు ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఈ NMMS పరీక్షలలో ఉంటాయి. అలాగే ఈ పరీక్షకి సంబంధించి ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దరఖాస్తు చేసుకోవచ్చు అయ్యా అంటే ఈ నెల అనగా సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మనము ఆన్లైన్లో ఈ NMMSకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ప్రతిభ చాటినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ₹60,000 అందిస్తుంది. ఈ NMMS పరీక్ష విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. మరియు చాలామంది ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ అనేది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శిక్షణని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా NMMS పరీక్షలలో ప్రతిభ చూపి ఈ స్కాలర్షిప్ను అందుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలాంటి ముఖ్యమైన సమాచారాలు మన జీకే సేఫ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మన జీకే సేఫ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.